హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. ఇక్కడ ఏంటంటే హెల్తీగా ఈరోజు మంచి రెసిపీస్ అనేది చూసేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి నైటే నానబెట్టుకున్న బఠానీలతో గుగ్గుళ్ళు చేసేసుకుందాము. సో ఇలా బఠానీలని సలాడ్ లాగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా చాలా యాక్టివ్గా ఉంటారు డే అంతా అండ్ ఆయిల్ ఫ్రీ. సో రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. రొటీన్గా తినే టిఫిన్స్ బోర్ కొడతాయి కదా, సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసేయండి. ఈవినింగ్ బయట కొనుక్కొని మనం చాట్ తింటాం కదా, అలా కాకుండా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంట్లోనే ట్రై చేద్దాము. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మార్నింగే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి రెడీ చేసేస్తున్నాము. కాఫీ లేగానే కాఫీ పడాలి ఫ్రెండ్స్. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పాలి. వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ టెన్షన్కి కొంచెం కాఫీ ఆర్ టీ తాగితేనే కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. సో అలా అలవాటు అయిపోయింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఖచ్చితంగా కాఫీ ఆర్ టీ ఉండాలి. అది అనేది బాగా అలవాటు అయిపోయింది. ఆ కాఫీ అనేది తాకపోతే ఆటోమేటిక్గా హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత మానుకుందాం అనుకున్నా కష్టం అయిపోతుంది. సో ఇక్కడ ఇలాగే కాఫీ తాగేస్తున్నాము. నానేం చేస్తున్నాడంటే అటిక మామిడాకు అనేది ఒలుస్తున్నాడు. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి చింత చిగురు అటిక మామిడాకు పప్పు అనేది చేసేస్తున్నాం అనమాట. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అండ్ దట్ న్యాచురల్ అనమాట. చింత చిగురు ఆబ్వియస్లీ పల్లెటూరులో తెలిసిందే కదా, ఎక్కడ పట్టినా దొరుకుతుంది. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా కష్టం అవుతుందిలేండి. బట్ ఓన్లీ చింత చిగురు కాకుండా దాంతోపాటు అటిక మామిడాకు పెట్టి పప్పు వండండి, అసలు సూపర్గా ఉంటుంది అనమాట. రెండు న్యాచురల్గా దొరికాయి ఫ్రెండ్స్. ఏ మందులు లేకుండా సూపర్గా న్యాచురల్గా. ఇక్కడ అటిక మామిడి ఆకు ఏంటంటే పొలాల గట్లల్లో వాటర్ కట్టే దగ్గర దొరుకుతాయి అన్నమాట. మందులు కూడా వేయకుండా న్యాచురల్గా ఉంటే దాన్ని తీసుకొచ్చేసాడు. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాడు. ఇటు పక్క నేను ఏం చేశాను, చింత చిగురు కూడా క్లీన్ చేసేసాను అనమాట. అదే మేము చూసుకుంటున్నాము. రెండు కలిపి పెట్టేసి పప్పు వండితే చాలా బాగుంటుంది అని ఇట్లా మార్నింగ్ లేగానే కాఫీ తాగి కొద్దిసేపు మాట్లాడుకుంటూ కాఫీ తాగేసి తర్వాత ఇంకా నేను వంట అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. కానీ ఇక్కడ అటిక మామిడాకుని పునర్నవ అంటారనమాట. అసలు ఇది ఎంత మంచిదంటే పునర్నవ కషాయం చేసుకొని తాగామంటే మన బాడీలో ఉన్న ఆ ఆర్గాన్స్ ఏవైనా పాడైపోతే వాటిని తిరిగి మళ్ళీ వర్క్ చేసేలా చేసిద్దంట. అంత పవర్ ఉందంట ఈ అటిక మామిడాకుకి. కానీ చాలా చాలా హెల్దీ అంట పునర్నవ తింటే. నాకు కూడా తెలీదు, మా నాన్న చెప్పేవాడు. వీటిని ఒకవేళ మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆకును తీసుకొచ్చుకొని బాగా కషాయంలా చేసేసుకొని తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుందంట ఫ్రెండ్స్. బట్ ఇలా కాకుండా ఆకుకూరలో కూడా చింత చిగురు అండ్ అటిక మామిడి ఆకు రెండు పెట్టేసుకొని పప్పు వండుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. ఉట్టి చింత చిగురు బదులు ఈ అటిక మామిడి ఆకును కూడా పెట్టి చూడండి, అద్భుతంగా ఉంటుంది అనమాట పప్పు. యాక్చువల్గా వెనకట కాలంలో పాతకాలంలో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్, మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు అనమాట. ఉట్టి చింత చిగురు కాకుండా నైటు ప్రతిరోజు పప్పు ఉంటుందంట. మార్నింగ్ అయితే ఏదో ఒక పచ్చడి ఉంటుందంట. సో నైట్ పప్పులో ఇట్లా చింత చిగురు అటిక మామిడాకు ఇట్లా ఏదో ఒక ఆకుకూర పెట్టేసేవాళ్ళు అనమాట. సో అలా మాకేంటంటే సరే చింత చిగురు ఎట్లాగో వస్తుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని మా నాన్న పంపిస్తే చింత చిగురు తీసుకొచ్చాడనమాట. కానీ చెట్టుకి పైన ఉందంట, కింద లేదంట ఫ్రెండ్స్. చెట్టు ఎక్కాలి అని చెప్పాడు. కొంచెమే తీసుకొచ్చాడులేండి. అది చింత చిగురేమో ఒక 80 గ్రామ్స్ ఉంది, అటిక మామిడాకు వచ్చేసి ఒక 150 గ్రామ్స్ ఉంది. నేను ఏం చేశానంటే ఒక 150 గ్రామ్స్ పప్పు వేసేసాను. ఈ రెండు కలిపేసి పెట్టేశాను అనమాట. అద్భుతంగా ఉంటుంది పప్పు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆకుకూర పప్పు అంటేనే చాలా మంచిది కదా, అండ్ నైట్ రోటీలో కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి బఠానీలు అనేది ఉడికిపోయాయి. ఇక్కడ ఏంటంటే నైటే నానేసుకున్న బఠానీల్ని మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉడికితే తినడానికి బాగుంటుంది అనమాట. బయట ఈవినింగ్ స్నాక్స్ చాట్ లాగా బయట కొనుక్కోకుండా ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఆయిల్ ఉండదు. సో ఇలా మనం చాట్ అనేది సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తిన్నాము అంటే డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము. డైలీ ఆ ఆయిల్ ఫుడ్స్ ఏం తింటాం చెప్పండి. అండ్ దట్ సమ్మరు ఇడ్లీ దోశ డైలీ ఇవే తినాలన్నా బోర్ కొడుతుంది కదా. సో
ఒక్కోసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి ప్రోటీన్ అనమాట. ఇక్కడ ఏం చేశానంటే బఠానీని ఉడికించేసుకున్నాను. సో ఇక్కడ క్యారెట్ తురిమేసేసుకున్నాను, ఆనియన్ వేసేసుకున్నాను, కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకుంటాం కదా, కొంచెం కారం వేసేసుకొని, కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని, ఇంకా లెమన్ పిండి వేసుకోండి. తినడానికి చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మీకు ఏమన్నా కావాలి అంటే టమాటా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోండి. ఆయిల్ అస్సలు ఉండదన్నమాట. చాలా హెల్తీగా ఉంటారు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా అయిపోతాయి. అండ్ దట్ డే అంతా చాలా ఓపిక్గా ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగే పప్పుకి రెడీ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్లోకి, నైట్ డిన్నర్లోకి అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కందిబ్యాళ్ళను వేపి పప్పు చేస్తాను అనమాట. యాక్చువల్గా కందులు తీసుకొని ఇసురుకొని ఆ పప్పు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ ఇలా కాకపోయినా మనం కొట్లో కొనుక్కొచ్చుకున్న కందిపప్పుని కొంచెం లైట్గా దోరగా వేపేసుకొని కడిగి ఇంక ఇక్కడ పప్పు రెడీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అటిక మామిడాకు ఎంత బాగుందో, ఎంత న్యాచురల్గా తెలుసా, అసలు మందులు లేకుండా న్యాచురల్గా పెరిగిన అటిక మామిడాకు అప్పటికప్పుడు తెచ్చుకొని మనం పప్పులో పెట్టుకుంటే ఆ పప్పు టేస్టే వేరబ్బా, నిజంగా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ఇక్కడ అటిక మామిడాకు అండ్ చింత చిగురు పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 2 టమాటాలు వేసేసుకోండి. నేను తీసుకుంది 150 గ్రామ్సేలేండి కందిపప్పు. 150 గ్రామ్స్కి 150 గ్రామ్స్ అటిక మామిడాకు వేసేసుకున్నాను. అండ్ ఒక 80 to 100 గ్రామ్స్ చింత చిగురు వేసేసుకోండి. ఒక 2 టమాటా వేసుకొని ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఇంకొంచెం పసుపు వేసేసుకున్నాను. ఇంకా ఎండుగారం వేసేసుకోండి. చింత చిగురు పప్పులో కానీ మామిడికాయ పప్పులో కానీ ఎండుగారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా కొంచెం కారం తక్కువగా ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఒక స్పూన్ ఎండుగారం వేసేసి ఒక 5 పచ్చిమిర్చి వేసేసాను అనమాట. 2 కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది. మా అమ్మ అయితే పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ ఎండుకారంతోనే చేసేస్తాను అనమాట. ఇంకా నేను బఠానీ ఉడకపెట్టిన అదే కుక్కర్లో పప్పు కూడా వేసేసాను అనమాట. ఇది కూడా ఒక 3 to 4 విజిల్స్ వచ్చేలా ఉడికించేసుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంకా దీన్ని ఈజీగా సింపుల్గా తాలింపు పెట్టేసుకోవటమే. ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ నైట్ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా పప్పును ట్రై చేయండి ఫ్రెండ్స్. సిటీలో ఉన్న వాళ్ళంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇప్పుడు నేను చూపించిన చింత చిగురు అయితే మినిమం 50 రూపీస్ అయినా బయట అమ్ముతారనమాట. సో మీరు కూడా ఇలా చింత చిగురుతో పాటు అటిక మామిడి ఆకు యూస్ చేయండి. ఏదో ఒక రకంగా అటిక మామిడి ఆకు అనేది డైలీ యూస్ చేసుకోండి, లేదా కషాయం అయినా తాగండి, పప్పులో పెట్టుకోండి. ఆకుకూర అటిక మామిడి ఆకు పెట్టేసుకోండి. ఏదో ఒక కాంబినేషన్గా అట్లా పప్పులో పెట్టేసుకొని అటిక మామిడి ఆకుని యూస్ చేసేసుకోండి. చాలా చాలా మంచిది, పునర్నవ అనమాట. సో ఇలా ఇక్కడ ఏంటంటే నేను పప్పులో వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలిపేస్తాను. తర్వాత సింపుల్గా మనం తాలింపు పెట్టేసుకోవటమే ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ కొంచెం ఎల్లిపాయలు కొట్టి వేసేసుకోండి, తాలింపు చాలా బాగుంటుంది. ఇంకేంటంటే చెప్పాను కదా, ఇందులో కొంచెం నంచుకోవడానికి ఎగ్ ఫ్రై కూడా చేసేసాను. అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఆయిల్లోనే వెల్లిపాయలు వేసేసుకొని తాలింపు వేసేసుకొని ఇంకా పప్పును అనేది తాలింపులో పోసేసుకున్నాను. కొంచెం ఉడికిచ్చేసుకోండి తాలింపు పెట్టేసుకొని, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ పోసాను కదా. కొంచెం తాలింపు వేసిన తర్వాత పప్పు ఉడికించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి ఉన్నా కూడా వాసన రాకుండా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. మేమైతే ఇలాగే చేస్తాము. సో ఇంకేంటంటే మార్నింగ్ అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఏంటి యాజ్ యూజువల్గా వైట్ రైస్ ఉంటుంది, వైట్ ఆర్ బ్రౌన్ రైస్ ఉంటుంది. మ్యాక్సిమం వైట్ రైస్ బ్రౌన్ రైస్కి మధ్యలో మిడిల్గా ఉంటుందిలేండి, పాలిష్ తక్కువగా ఉన్న రైస్నే వాడతాం మేము. ఇంక ఇక్కడ పప్పు అయిపోయిన తర్వాత వైట్ రైస్ ఉంటుంది. ఇంకా పప్పులోకి నంచుకోవడానికి ఏం చేశానంటే బాయిల్డ్ ఎగ్స్ కాకుండా ఈరోజు కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్ని ఫ్రై లాగా చేసేసాను. అలా నంచుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగో చెప్పండి, ఇక్కడ తాలింపు పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించేసుకోండి. పప్పు కొద్దిగా ఉడికితేనే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే పప్పు తాలింపు వేసేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అనేది ఉడికించుకోండి. వాటర్ శాతం అంతా పోయి నెక్స్ట్ డేకి ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే పప్పులోకి నంచుకోవడానికి కొంచెం పొడి కూరలాగా చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఎగ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. కొంచెం సాల్ట్, పసుపు, ఎల్లిపాయ కారం వేసేసుకొని చేసేసుకోవటమే. ఇట్లా అన్నంలోకి బాయిల్డ్ ఎగ్ కానీ ఇట్లా ఎగ్ ఫ్రై కానీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట.
అది ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా చేసేసాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇలా సలాడ్స్ ట్రై చేసేయండి ఖచ్చితంగా. డైలీ మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అవే టిఫిన్స్ తింటూ ఉన్నాం కదా, ఇడ్లీ, దోశ, ఊతప్పం, పూరి, అలా కాకుండా ఇలా ఒకసారి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు వర్క్ తగ్గినట్లు ఉంటుంది అండ్ దట్ హెల్త్కి హెల్త్ అండ్ ప్రోటీన్స్ కూడా మంచిగా అందుతాయి అన్నమాట. డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత నైట్ ఏం చేశానంటే జొన్న రొట్టె చేశాను. జొన్న రొట్టె కాకపోయినా చపాతీ అయినా చేసుకోండి, పప్పులోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టె వచ్చేసి చాలా ఈజీ ఫ్రెండ్స్ చేసుకోవటం, చాలామందికి రాదనమాట. జొన్న రొట్టె చేసుకోవటం చాలామందికి రాదు. సో అలా రాక ఏం చేస్తారంటే జొన్నల్నే దోశగా చేసుకోవటం కానీ ఇడ్లీగా చేసుకోవటం కానీ అలా చేస్తారు. అలా కాకుండా ఈజీ అంటే నాకు వచ్చు కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుందేమో, మేబీ మీరు కూడా ట్రై చేయండి. మేబీ ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాకపోవచ్చు, బట్ 5వ సారి అయినా ఖచ్చితంగా మీకు చేయటం అనేది వస్తుంది. ఎందుకు రాదు? డైలీ మనం ప్రయత్నిస్తుంటే మనకు తినాలి అని ఖచ్చితంగా ఉంది అనుకోండి హెల్త్ కోసం. జొన్న రొట్టె ఎందుకు నేను రిఫర్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నైటు కానీ అది తినటం వల్ల మాకే చాలా చేంజ్ అనిపించింది అనమాట. ఓపిక లేకుండా ఎంతో నీరస పడిపోతూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జొన్న రొట్టె తిని చూడండి, మీకు నెక్స్ట్ డేకి ఖచ్చితంగా అనేది చేంజ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను ఒక రొట్టె చేసేస్తున్నాను. మాకు ఆఫ్టర్నూన్కి అన్నం ఉండింది, మా నాన్నకు ఒక్కడికే నేను రొట్టె చేస్తున్నాను. కొంచెం మనం మామూలు వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఇది పచ్చజొన్నలు అనమాట, పచ్చజొన్నలు పిండి పట్టించేసుకొని ఇలా మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత లూజ్గా కాదనమాట, నార్మల్గా మనం చేసుకునేలా చేసుకుంటే చాలు. ఇలా తడిగుడ్డ అనేది తడిపేసుకొని ఇట్లా పరిచేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఉంది కదా, దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని 2 చేతులతో ఇలా చేసేసుకోండి. సో అదిగో ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా అది దానిపైన వేసేసి ఇలా అద్దటమే అనమాట. చాలా ఈజీ. అదిగో అలా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ క్లియర్గానే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఎవరికి రాదు, బట్ మనకేంటంటే చేతికి పిండి అంటుతుంది అనుకోండి, అలా వాటర్లో చేతిని అనేది తడిపేసుకోండి, వచ్చేస్తుంది ఈజీగా. ఫస్ట్ సారి చేయగానే ఎవరికి రాదు, మాకంటే ఫస్ట్ నుంచి చేయటం అలవాటు చిన్నప్పటి నుంచి, అందుకని మాకు అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలా జొన్న రొట్టె కానీ చపాతీ కన్నా జొన్న రొట్టె ఎక్కువ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఓపికగా ఉంటారు అండ్ చాలా హెల్తీగా ఉంటారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం అండ్ పల్లెటూరు పద్ధతిలో వంటల కోసం అండ్ విలేజ్ స్టైలు రోటి పచ్చళ్ళ కోసం మీరు నా ఛానల్ అనేది చెక్ చేయండి. మీకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట బెల్ అనేది ఉంటుంది, దాన్ని అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.